నమస్తే, బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. ఆయన అడిగి మన ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, గురువారం జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వారు ఏ దేవుడిని పూజిస్తే మంచి జరుగుతుంది? సంతోషం తల్లి. గురువారం చాలా విశేషమైంది. గురువారం రోజు ఏంటి అని అంటే, గురువారానికి మూలాధిపతి బృహస్పతి. రెండవది, గురువారం రోజున ఎక్కువగా గురు పూజలు గావించాలి. గురుతత్వాన్ని ఆచరించాలి. దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. ఈ గురువారంలో పుట్టిన వాళ్ళని ఏంటంటే, గురువారంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని శాసించే విధముగా ఉంటారు. వాళ్ళ స్వభావమే అలా ఉంటుంది. స్వభావం ఎందుకనంటే, గురువు ఎవరు తల్లి? గురువు అంటే మనకి చదువు చెప్పేవాడు, మనని రక్షణగా చూసుకునేవాడు, మన రకాలుగా అన్నిట్లలో ఉండేటువంటి వాడు, మనకంటూ ఒక యోగ్యతనిచ్చేవాడు. అవును గురుగారు. నీవే సర్వం అనుకుంటే వాడికి సర్వం విద్య నేర్పించేవాడు. అవును గురుగారు. అవునా? ఆ గురుతత్వ యోగ్యత వీడికి ఉంటుంది కాబట్టి గురువారం రోజున జన్మించినందుకు వాడికి సకల యోగ్యత అనేది కూడా వాడికి లభిస్తూ ఉంటుంది. తర్వాత శాంతి స్వరూపం. ఎంత శాంతి అనంటే, అసలు వాళ్ళ దగ్గర ఉండే అంత శాంతి ఎవ్వరి దగ్గర దొరకదు. కొంతమంది ఎలా వీడి దగ్గరికి వెళ్తే నా సమస్యకు నివారణ వస్తుంది, నాకు మైండ్ పీస్ ఆఫ్ ఉంటుంది అని అంటారు. విన్నావా ఈ వర్డ్ ఎప్పుడైనా? విన్నాను గురుగారు, విన్నాను. నువ్వెవరితోనన్నా అన్నావా, నాకు ఎవరి దగ్గరికి వెళ్తే ప్రశాంతత ఉండదు రా, వాడి దగ్గర పోతే ఎందుకో నాకు మైండ్ పీస్ ఆఫ్ ఉంటుంది అనుకుంటామా? అవును గురుగారు, ఖచ్చితంగా అనుకుంటాం మనం. అది ఎలా ఉంటుంది అని అంటే, గురువారం రోజు జన్మించిన వారి దగ్గరనే ఆ యోగ్యత అనేది మనకు దక్కుద్ది. మేబీ నెమ్మదస్తులు, లేకపోతే అర్థం చేసుకునే వాళ్ళు, ఓపికగా వినేవాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు. అయితే ఈ గురువారంలో అద్భుతమైనటువంటి యోగ్యతలు వీళ్ళు పొందుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉండేటువంటి ఏంటి అని అంటే, లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా ఉండదు. కష్టపడుతూనే ఉండాలి. ఎంత కష్టపడితే దానికి కష్టపడినంత యోగ్యత వాళ్ళకు ఉండదు. వారి ఎన్నో రకాలుగా వ్యాపారాలు కావచ్చు, లేకపోతే ఉద్యోగాలు కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ వారి ఎదుగుదల అనేది తక్కువ. ఇది వారి ఉండేటువంటి స్వభావ విధానాలు. ఓకే గురుగారు. మరి దేవుణ్ణి ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిది, ఎలా పూజించాలి? చెప్పా కదా తల్లి, దక్షిణామూర్తి శంకరాచార్యుల వారు, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుల వారు. ఎలా పూజించాలంటారు గురుగారు? అంటే అమ్మ, ఒకటేంటి అని అంటే, విద్యాపరంగా మీ పిల్లలకు సకల యోగ్యత ఉండాలంటే విద్యాపరంగా గురువారం రోజున దక్షిణామూర్తి అష్టకము అని ఉంటుంది. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వయువాను వరిశిష్టాంతే రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చన్ముద్రమానందమూర్తిం సాత్మారామం విదిత వదనం దక్షిణామూర్తిమీడే అనే శ్లోకాలు ఉంటాయి తల్లి. మొత్తం 11 శ్లోకాలు ఉంటాయి మనకు. ఆ 11 శ్లోకాలు పూర్తిగా మీరు చదివితే ధనపరంగా కానివ్వండి, పిల్లల విద్యాపరంగా కానివ్వండి, సకల యోగ్యత ఉంటుంది. తర్వాత దత్తాత్రేయుల వారికి సాయంకాలంలో దత్తాత్రేయుల వారికి ఒక 8 చపాతీలు తయారు చేయాలి. 8 చపాతీలు, అందులో పంచదార వేసి తయారు చేయాలి. పంచదార వేసి 5 చపాతీలను జనాలకు పంచేటట్టుగా పెట్టేసేయండి. అంటే మనకు తెలిసిన వాళ్ళకు దత్తాత్రేయుల వారి ప్రసాదించిందంటే భగవంతునికి నివేదన చూపించి, ఇంట్లో దత్తాత్రేయుల వారి ఫోటో ఉన్నా దానికి నివేదన చూపించి 10 మందికి ఆ యొక్క నైవేద్యాన్ని అందింపచేయాలి. 3 ఉంటాయి, 8లో 5 పోతే ఎంత? 3 ఉంటాయి కదా, ఆ 3 నీ ఇంట్లో వాళ్ళు తినాలి. ఓకే గురుగారు. మరి గురుగారు, మీరు ఏ రంగు దుస్తులు ధరిస్తే బాగుంటుంది? అమ్మ, గురువారం రోజు ఎక్కువగా పసుపు రంగు వాడాలి. పసుపు.
ఓ ఇన్ని రోజులు జనరల్ గా గురువారం అంటే తెలుపు అనేది వచ్చేది గురుగారు, కానీ పసుపు. పసుపు తల్లి ఎందుకు అనంటే గురువారము బృహస్పతి గురువుల వారికి అన్ని రకాలుగా ఇష్టమయ్యేది పసుపు రంగే. పసుపు రంగుని వాడితేనే మనకు సకల యోగ్యత అయినటువంటి లక్ష్యమే మనకు రాగలుగుతుంది. ఓకే గురుగారు. అర్థమైందా తల్లి? అది విషయం. పసుపు రంగునే వాడాలి. ఓకే గురుగారు. మరి వీరు ఏ రంగు బుట్టిని ధరిస్తే బాగుంటుంది అంటారు? అమ్మ వీరు వచ్చేసేసి బృహస్పతి లక్ష్మీ గంధము అని దొరుకుతుంది మన దగ్గర. ఓకే గురుగారు. ఈ బొట్టు ఎవరైతే వాడతారో వారికి ఇంట్లో ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభులతో వృద్ధిగా గావిస్తూ ఉంటారు. ఓకే గురుగారు. ఎందుకంటే లక్ష్మి శ్రేష్టంగా ఆడవారికి ఎంతో ఇష్టమైంది ఏంటి తల్లి? పసుపు. పసుపు. ముఖానికి ప్రొద్దున్నే లేచి పెట్టుకుంటారు. అవును గురుగారు. అవునా? ఆ పసుపు సర్వ గంధాలతో తయారు చేసినటువంటిదే ఈ బృహస్పతి లక్ష్మీ గంధము. ఓకే గురుగారు. దీన్ని ఎవరైతే వాడుతారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అనేటువంటిది మనకు పురాణాల్లో కూడా ఉన్నాయి. ఎందుకునంటే ఇందులో ఒక చిన్న విషయం చెప్తా. నవగ్రహ స్తోత్రాలలో నవగ్రహ మంత్రాలను తీసుకుంటే బృహస్పతి మంత్రం చెప్పేసి బృహస్పతి గ్రహ ఓం భూర్భువస్సువః బృహస్పతి గ్రహే ఆగచ్చ బృహస్పతి గ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్రధ్వజరథపథకాదిశోభితం. ఇలా వచ్చిందా? కనకగంధం అని వచ్చిందా? అవును గురుగారు. కనకగంధమే బృహస్పతి లక్ష్మీ గంధము మనకు శాస్త్రం. ఓకే గురుగారు. కనక అంటే మనం ఏమంటాం? కనకము అంటే ఏంటి? బంగారము కావచ్చు, ధనము కావచ్చు, కనకము అంటాము. అవును గురుగారు. అవునా? బృహస్పతి కనక గంధము. బృహస్పతి లక్ష్మీ లక్ష్మీ గంధము. గంధము. ఓకే గురుగారు. సంస్కృతంలో కనక గంధము. ఓకే గురుగారు. ఓకే గురుగారు. తల్లి ఈ గంధాన్ని వాడితే అద్భుతమైనటువంటి ఫలితాన్ని వారికి అందింపజేస్తూ ఉంటారు. ఓకే గురుగారు. చూశారు కదా, బృహస్పతి లక్ష్మీ గంధం ఏదైతే ఉందో అది కనుక గురువారం రోజు జన్మించిన వారు కనుక వాడితే చాలా మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే ప్రతి ఒక్క నక్షత్రానికి ఎటువంటి గంధం కానీ ఎటువంటి కుంకుమ కానీ వాడితే బాగుంటుందో గురుగారు ఆల్రెడీ తెలియజేశారు. అది బీఆర్కే భక్తి ఛానల్లో అప్లోడ్ కూడా అయ్యింది. ఇంకా మీరు చూడనట్టయితే చూడొచ్చు. అలాగే ఈ గంధాన్ని కనుక మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, గురువుగారితో మాట్లాడొచ్చు. సో దాన్ని కూడా మీరు ఖరీదు చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇంకా ఏమైనా తెలుసుకోవాలన్నా మీరు గురువుగారితో కాంటాక్ట్ అయ్యి మాట్లాడుకోవచ్చు. గురుగారు, గురువారం జన్మించిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఏ దేవుని పూజించాలి, ఎలా పూజించాలి, వారు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి, ఎలాంటి గంధం వాడాలి అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.